Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Ayeshwar Circle, Ashok Nagar X Road, Hyderabad. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. అసలు గ్రూప్ 2 ఉమెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏ స్లాబ్ ఏ రేంజ్లో మార్కులు వచ్చినటువంటి వాళ్ళు దీని మీద హోప్ పెట్టుకోవచ్చు, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే విషయాన్ని డైరెక్ట్గా చెప్పేస్తాను మీకు. సో దీనికన్నా ముందు మీరు ఏంటంటే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. మీకు త్వరగా గ్రూప్ 2లో బాగా రాసిన వాళ్ళందరికీ కూడా గ్రూప్ 2లో సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మీ కట్ ఆఫ్ గురించి చెప్తాను. సో ఓపెన్ కేటగిరీలో ఉండే మహిళలు అయితే, ఓసీ ఉమెన్స్ అయితే ఖచ్చితంగా, ఉమెన్ అయితే ఖచ్చితంగా 300 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ ఉమెన్ అయితే 290 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 అటో ఇటోగా ఉండొచ్చు. కానీ 300 ఓపెన్ కేటగిరీలో, 290 ఓబీసీ బీసీ కేటగిరీలో, బీసీలో ఇంకా ఏబిసిడీలో అందరూ కూడా ఆల్మోస్ట్ 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉంటారు. అదేవిధంగా ఎస్సీ ఉమెన్ అయితే 280 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్టీ ఉమెన్ అయితే 260-270 మధ్యలో రావడానికి అవకాశం ఉంది. 260 నుంచి 270 మధ్యలో ఎక్కడైనా కట్ ఆఫ్ ఉండొచ్చు వాళ్ళకి. సో ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది ఉమెన్స్. ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 మార్క్స్ ఎక్కువైనా తక్కువైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 5 మార్క్స్ అయితే ఎక్కువ తక్కువలో ఛాన్సెస్ అయితే 100% ఛాన్సెస్ ఉంటాయి. సో కేటగిరీ ఉమెన్ అయితే ఇలా ఉండాలి. ఓపెన్ కేటగిరీ ఉమెన్ అయితే 300, ఎస్సీ ఉమెన్ అయితే ఓబీసీ ఉమెన్ అయితే 290, ఎస్సీ ఉమెన్ అయితే 280, ఎస్టీ ఉమెన్ 260-270 మధ్యలో రావడానికి అవకాశం ఉందన్నమాట. అయితే మీరు ఈ కీని చూసి మీరు కరెక్ట్గా కౌంట్ చేసుకునేది చాలా జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి మాత్రమే కౌంట్ చేసుకోండి. మీరు కొన్ని పేపర్‌లో ఇచ్చినవి కూడా కీస్ తప్పులే ఉంటాయి. అంటే మనకి ఇన్‌స్టిట్యూట్‌ల వాళ్ళు, మిగతా వాళ్ళు ఇచ్చే వాటిల్లో కొన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. అందువల్ల అక్కడ మీకు కలవచ్చు లేదా తగ్గొచ్చు. అందుకని ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ ఉన్నాయి ఇట్లా తీసుకోండి మీరు. ఆ తర్వాత మీకు యాడ్ అవుతాయి. మాక్సిమం యాడ్ అవుతుంటాయి. ఓ 50% యాడ్ అయినా మీకు ప్లస్ అవుతుంది కదా! సో కాబట్టి ఈ రేంజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు మనం గ్రూప్ 2ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, మహిళా అభ్యర్థులు. సో ఇదే ఊపుతో, ఇదే టెంపోతో మీరు రాబోయే గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవ్వండి. సో మెంటర్‌షిప్ ఇస్తాం, మేము టెస్ట్ సిరీస్ ఇస్తాం. సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు మీరు, కొంతమంది తెలిసిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇది కట్ ఆఫ్. ఇది ఒక ఉజ్జాయింపుగా చెప్పినటువంటి కట్ ఆఫ్. ఇది మీకు అవకాశం ఇంతవరకు ఉంటే అవకాశం ఉంటుంది. మాకు తెలిసినటువంటి దాని ప్రకారం చెప్పాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.